హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకన్య క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో 2 days బ్యాక్ మా డాడీ బర్త్డే రోజు వీడియో షూట్ చేశాను అనమాట. మా డాడీ బర్త్డే సందర్భంగా నేను ఫుడ్ డొనేట్ చేశాను. అప్పుడు షూట్ చేసిన వీడియో 2 days అవుతుంది, అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. ఎప్పుడూ కూడా మేము ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం ఫుడ్ డొనేషన్ కోసం. కానీ ఒక్కరికి ఆర్ ఇద్దరికైనా మన చేతులతో చేస్తే బాగుంటుంది కదా అని హాస్టల్ అక్కని పర్మిషన్ అడిగా రూమ్లో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి. మంచి సంకల్పానికి అన్నీ తోడవుతాయి అన్నట్టు నాకు సడన్గా అన్నీ సెట్ అయిపోయాయి. సడన్గా నాకు ఇలా అనిపించడం అండ్ టైంకి ఇవన్నీ అరేంజ్ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. పోస్టర్స్ని నేను క్యాన్వాలో ఎడిట్ చేసి ప్రింట్అవుట్స్ తీసుకున్నాను. చిన్న గ్యాస్, బౌల్స్ అన్నీ అరేంజ్ అయ్యాయి. సో కుకింగ్ స్టార్ట్ చేశాను. చిన్న గ్యాస్ పైన రైస్ కష్టం అని అక్కనే కుక్కర్ ఇచ్చింది. రైస్ పెట్టేసా. నేను ఇంకా చికెన్ వండడం స్టార్ట్ చేశాను. చికెన్ అండ్ రైస్ ప్లాన్ చేశాను. ప్లస్ నాకు నా చేతితో వండి ఫుడ్ పెట్టడం చాలా ఇష్టం. అందుకే ఈసారి నేనే వండేస్తున్నా. మా నాన్న మాకు బర్త్డే ఎప్పుడు అని ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పుడు అడిగినా ఏమో అనేవాళ్ళు. వాళ్ళకెప్పుడు మేము బాగుంటే చాలు అనుకుంటారు. ఏదో టాపిక్ వచ్చినప్పుడు తెలిసింది, ఇంకా మనం ఆగుతామా? చిన్నగా అయినా సరే సెలబ్రేట్ చేయాల్సిందే అని అనుకున్నాము. మా కోసం వాళ్ళు చాలా వదులుకున్నారు. చిన్న చిన్న సంతోషాలు ఎన్నో వదులుకున్నారు. అందుకే ఫుడ్ డొనేట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది అయితే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. అందుకే అంటారు కదా, మన వాళ్ళ కోసం చేసే చిన్న పనైనా సరే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని. కొంతమంది అయితే ఫుడ్ డొనేట్ చేసేటప్పుడు ఫోటో ఆర్ వీడియో తీసుకుంటుంటే అలో చేయలేదు మమ్మల్ని. అంటే మిగతా ఫుడ్ చేసేవాళ్ళు కూడా అలా వీడియోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టడం వల్ల వాళ్ళ రిలేటివ్స్ అడుగుతున్నారంట, మీరు ఫుడ్ కొనుక్కోలేనంత దీనస్థితిలో ఉన్నారా అనేసి. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఫుడ్ డొనేట్ చేసేసాము. అండ్ ఇప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నవి కూడా నేను పర్మిషన్ అడిగే వీడియో తీసుకోవడం జరిగింది. నాకు వీడియో లేకపోయినా పర్లేదు, నా మెయిన్ మోటో ఫుడ్ డొనేషన్ కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఫుడ్ డొనేట్ చేసేసాను. ఈ ఫుడ్ ప్యాకింగ్ కవర్స్ నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అప్పటికప్పుడే అనుకున్నాను కదా, చాలా ఫాస్ట్గా వచ్చేసాయి. ఇదంతా ఇలా ఉంటే ఈరోజు నాకు చాలా నవ్వొచ్చు, చాలాసేపు నవ్వుకున్న ఇన్సిడెంట్ ఒకటి ఉంది. అదేంటంటే ఈ ఫోటోనే. మా తమ్ముడు మా డాడీకి ఎలా విషెస్ చెప్పాడో చూడండి. అంటే మా తమ్ముడు ఉండే వే ఆఫ్ వేరు. ఇంత వినమ్రత మా తమ్ముడి దగ్గర నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మెసేజ్ చూసైతే నేను చాలా నవ్వుకున్నా. ఈ వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది, ఫుల్ వీడియో చూసేయండి.
హైదరాబాద్లో ఫుడ్ డొనేట్ చేసిన తర్వాత నేను ఇంటికి స్టార్ట్ అయిపోయాను. చిన్న బర్త్డే సెలబ్రేట్ చేద్దాము డాడీకి అనేసి. ఈ చిన్న స్మైల్ కోసం పొద్దున పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. ఇంకా ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది వీళ్ళ కోసం. అంతే కదా, చిన్నప్పటి నుంచి మన కోసం ఎన్నో చేసి ఉంటారు, ఎన్నో కష్టాలు పడి ఉంటారు. కానీ అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నా మాటల్లో చెప్పలేను. నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నా. మాది అంతే, మన మిడిల్ క్లాస్ లైఫ్ చిన్న చిన్న సంతోషాలు. మాది కూడా అంతే, చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ లాగా బతికిస్తున్నాం. మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోయినా చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.